రైట్గా డీటెయిల్స్ చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు దుబాయ్ పర్యటన ముగిసింది. దుబాయ్ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా 3 రోజుల పాటు ఏపీ సీఎం దుబాయ్లో పర్యటించనున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తలు, యూఏఈ మంత్రులతో కీలక భేటీలో పాల్గొన్నారు. మొత్తం 25 కీలక సమావేశాల్లో సీఎం చంద్రబాబు బృందం పాల్గొంది. ఇక గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ప్రవాసాంధ్రులతోనూ ఏపీ సీఎం సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్నటువంటి అవకాశాలను వివరించారు. నవంబర్ 14-15న విశాఖలో జరగనున్న సిఐఐ సదస్సుకు పారిశ్రామికవేత్తలను చంద్రబాబు ఆహ్వానించారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చంద్రబాబు దుబాయ్ పర్యటన ముగిసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ చేరుకున్నారంటున్నారు. మీ దగ్గరున్న తాజా సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ చందు. ప్రధానంగా చూస్తున్నట్లయితే నవంబర్ 14-15 తేదీల్లో అయితే విశాఖలో భారీ భాగస్వామ్య సదస్సు, విశాఖ వేదికగా అయితే పెట్టుబడులకు అయితే భారీ భాగస్వామ్య సదస్సును అయితే ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానంగా పలు దేశాల్లో అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబు, అదే విధంగా మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు కూడా పర్యటిస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతా ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకువెళ్లే దిశగా అయితే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇందులో భాగంగానే యువతకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ఉపాధి హామీలు, ఉద్యోగాలు, ఉపాధి ఇలా కల్పించే దిశగా అయితే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు దుబాయ్, యుఏఈ, ఖతార్ ఈ దేశాల్లో అయితే సీఎం చంద్రబాబు గత 3 రోజులుగా పర్యటించి గత రాత్రి అయితే హైదరాబాద్ కి చేరుకున్న ప్రధానంగా ఇందులో చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్న వసతులు, సదుపాయాలు అన్ని కూడా వ్యాపారవేత్తలకైతే వివరించారు. పెట్టుబడులు పెట్టేందుకు అటు టూరిజం గానీ, వ్యవసాయ శాఖ గానీ, లేదంటే ఇటు ప్రధానంగా చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ గానీ, వైద్య శాఖలో గానీ ఇలాంటి ప్రధానంగా డెవలప్మెంట్ మరింత అభివృద్ధి చెందే దిశగా అయితే సీఎం చంద్రబాబు ఇన్వెస్టర్లకైతే ఇక్కడ ఉన్న వసతులు ఇక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితుల మీద కూడా అధ్యయనం చేసి వారికైతే వివరించారు. పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన రాష్ట్రంగా అయితే ఏపీ ముందు ఉంటుంది అందులో అని చెప్పని వారికైతే వివరించారు. ఇందులో ప్రధానంగా పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే పలు ప్రముఖ సంస్థలు దేశంలో ఎన్నడూ లేని విధంగా గూగుల్ గానీ, ఆర్సీఎల్ఆర్ మిత్తల్ గానీ, ఈ విశాఖ వేదికగా చూసుకున్నట్లయితే ఇంకొక ఉక్కు కర్మాగారం, అతిపెద్ద ఉక్కు కర్మాగారం పెట్టుబడి పెట్టేందుకు కూడా రాష్ట్రానికి అయితే వచ్చాయి. ఈ నేపథ్యంలోనే టూరిజం మరింత డెవలప్ చెందాలనే దిశగా అయితే సీఎం చంద్రబాబు, అటు ఒక పక్క మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో మరింత మార్పులు తెచ్చేందుకు కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. యూనివర్సిటీలతో అనుసంధానం అవుతూ అక్కడ ఉన్న యూనివర్సిటీలకి ఇక్కడ యూనివర్సిటీలను అనుసంధానం చేస్తూ మరింత అభివృద్ధి చేసే దిశగా అయితే సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే పలు కంపెనీలకైతే రేపు విశాఖలో నవంబర్ 14-15 తేదీల్లో అయితే పలు ప్రముఖ సంస్థలతో ఎంఓయూలు కూడా కుదుర్చుకొని అక్కడి నుంచి సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు కూడా ఇస్తూ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి తీసుకువెళ్లే దిశగా అయితే సీఎం చంద్రబాబు, కూటమి నాయకులు అయితే అడుగులు వేస్తున్నారు. చందు. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.